వన్ ఆఫ్ ది మైల్ స్టోన్స్ ఇన్ చిల్డ్రన్. పేరెంట్స్ ఎక్కువగా గమనించే మైల్ స్టోన్స్ లోని డెంటిషన్ కి సంబంధించేది చేంజ్ ఆఫ్ మిల్క్ టీత్ ఇంటూ పర్మనెంట్ టీత్. ఇది ఎక్కువగా 8 years నుంచి 11 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫ్ మిల్క్ టీత్ విత్ పర్మనెంట్ టీత్ అనేది జరుగుతుంది. అయితే కొంతమందిలో మాత్రం ఈ డెసిడ్యూస్ టీత్, దట్ ఈస్ మిల్క్ టీత్ అన్నది ఉండిపోతాయి. ఎప్పుడైతే మిల్క్ టీత్ ఉండిపోతాయో పర్మనెంట్ టీత్ కి వాటి యొక్క ప్లేస్ లోనికి కరెక్ట్ పొజిషన్ లోనికి రావడం అన్నది జరగదు. అప్పుడు అవి ఎయిదర్ బుగ్గ వైపు కానీ, అంగుట్లోని అంటే ప్యాలెట్ సైడ్ కానీ, లేకపోతే నాలిక వైపు కానీ, లేకపోతే పెదం వైపు కానీ రావడం జరుగుతాయి. అలా వచ్చే పర్మనెంట్ టీత్ ని ఎక్టోపిక్ టీత్ అంటారు. సో ఈ ఎక్టోపిక్ టీత్ కి కారణం ఏంటి? రిటైన్ డెసిడ్యూస్ టీత్. సో మీ పిల్లల్లో గనక రిటైన్ డెసిడ్యూస్ టీత్ అంటే మిల్క్ టీత్ కనుక ఉండిపోయి పాల పళ్ళు వల్ల మంచి పళ్ళు రాలేకపోయినట్లయితే మీరు వెంటనే డెంటిస్ట్ ని విజిట్ చేయాలి. లేదు అంటే ఆ పాల పళ్ళు ఉండిపోవడం వల్ల, ఈ మిల్క్ టీత్ ఉండడం వల్ల పర్మనెంట్ టీత్ వేరే ప్లేస్ లోకి రావడం, పర్మనెంట్ టీత్ మధ్యలో పుచ్చులు రావడం, ఎక్కువగా గారపట్టి లూజ్ అయిపోవడం లాంటి కాంప్లికేషన్స్ కి మనమే కారణం అవుతాం. కాబట్టి డెంటిస్ట్ ని విజిట్ చేయండి, రిటైన్ డెసిడ్యూస్ టీత్ ని తీయించేసుకోండి. విజిట్ వైభవ్ డెంటల్ కేర్.